విశాఖ మన్యం ప్రకృతి రమణీయ ప్రాంతం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలను తాకుతున్న మేఘాలు, జలజల పారే జలపాతాలు, చల్లని స్వచ్ఛమైన గాలి, ప్రకృతి అందాలతో ప్రత్యేకతను సంతరించుకున్న మన్యం అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలకు ప్రత్యేకం. మన దేశంలో ఎక్కడా దొరకని అరుదైన వృక్షజాతికి ఇది అలవాటు. ఈ అందాల వనంలో ఒక చెట్టు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ చెట్టును ఇక్కడ ఉప్పు చెట్టుగా పిలుస్తారు. ఈ ఉప్పు చెట్టు కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఆ ప్రాంత ప్రజలకు జిందా తెలుసుమాత లాంటిది. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం అంటారు ఆ ప్రాంత ప్రజలు. వసంతకాలం వచ్చిందంటే చాలు విశాఖ మన్యం పచ్చని కాన్వాస్ మీద ప్రకృతి గీసిన చిత్రంలా ఆకట్టుకుంటుంది. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం బంగారంగురు గ్రామానికి దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకమైన ఉప్పు చెట్లు కలిగి ఉండడం విశేషం. ఆ చెట్ల వల్ల ఆ గ్రామానికి బంగారు గరువు అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. ఆ చెట్లు ఆకుల నుండి పువ్వు, కాయ వరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ఆకులు బంగారం, నీలి, పసుపు రంగుల్లో ఉంటాయి. స్వర్ణ కాంతులతో ప్రకృతి అందం ముట్టుపడేలా ఉంటుంది. ఏటా జనవరి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆకులు రంగులు మారుతూ ఫిబ్రవరి నెల చివరి నాటికి నీలం రంగులో మారిపోతుంటాయి. వీటి పువ్వులు సుగంధ ద్రవ్యం వలె సువాసన వెదజల్లుతూ కాయలుగా మారతాయి. ఈ కాయల్ని పూర్వకాలము కరెంట్ కిరోసిన్ కూడా లేని సమయంలో వీటినే ఇంట్లో వెలుగు కోసం కాయలను గుత్తులుగా చేర్చి దీపాల వలె వాడేవారని, వీటి నుంచి తీసిన నూనె గింజలను తలనూనెగా ఇప్పటికీ వాడుతున్నారు. అదే కాకుండా అనేక రకాలైన చర్మ వ్యాధులకు వీటిని ఉపయోగిస్తుంటారు. విశాఖ మన్యంలోని ఈ వింతైన ఉప్పు చెట్టు విత్తనాలను ఈ ఒక్క ప్రదేశంలో తప్ప మరెక్కడా మొలకెత్తవని స్థానికులు చెప్తున్నారు. దీనిపై గతంలో ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిపారని, ఈ జాతి చెట్లు శ్రీలంకలో తప్ప మరెక్కడా లేవని పరిశోధనలు తేలినట్లు చెప్తున్నారు. బంగారం గరువులో మొలిచిన ఈ చెట్లు ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెప్తున్నారు. పూర్వం ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఈ ప్రాంతంలో బంగారం పండిందని, అందుకే ఆ గ్రామానికి బంగారు గరువు అని పేరు వచ్చిందని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న అల్లూరు జిల్లా మన్యం అందాలు ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాల నుండి వస్తున్న పర్యాటకులు ఉప్పు చెట్లు అందాలు తిలకించేందుకు పర్యాటకులు వస్తుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నుంచి ఈ నూనెవే మేము వాడుకోవడం ఇప్పుడు ఉప్పు నూనెవే చున్న తల పండాదు ఇదే ఆ కిరసనాలు లేకపోతే కూడా ఇలా చేసి ముట్టించుతాము, వెలిగించి అన్నం తింటాము. రాత్రి అంతా కూడా ఇదే ఇదే ఇంత ఇంత గుచ్చి తిమంటే సరిపోతుంది. అదంతా కాలుకొని దిగుతుంది. అంత చెల్లిపోతే అప్పుడు మరి ఆంపేసి పడుకుంటాం. ఐటీడీ అధికారులు పురాతన చరిత్ర కలిగిన తమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే గ్రామంలో ఉన్న యువతకు ఉపాధి కలుగుతుందని గిరిజన యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విశాఖ మన్యం గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి వింతలు, విశేషాలు కలిగిన ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఆ ప్రాంతాలకు పర్యాటకంగా అభివృద్ధి పరిచి ఉపాధి వచ్చేలా అధికారులు చూడాలని గిరిజనులు కోరుతున్నారు. అప్పుడే గిరిజనులకు సంక్షేమం అందుతుంది. దీనికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చారండి. దీన్ని పరిశోధన చేయడానికి పిక్కలు తీసుకెళ్లారు. ఇక్కడ వాటర్ పట్టుకెళ్ళారు, ఇక పూలు కూడా పట్టుకెళ్ళారు, ఇక ఉప్ప గింజలు కూడా సేకరించి మేము ఇవ్వడం జరిగింది. అతను తీసుకెళ్లి పరిశోధన చేశారు. ఇది ఇక్కడ ఈ గ్రామానికే ఇక్కడ ఈ 16 ఎకరాలు ఈ దేవుడు మాన్యంలోని ఇక్కడే మొలకెత్తుతుంది. అదేవిధంగా మేము ఈ యూట్యూబ్లో కొట్టి చూస్తే అక్కడ శ్రీలంకలో ఉన్నట్లుగా మాకు తెలుస్తున్నది. ఈ చెట్లుకి వాస్తవంగా చెప్పాలంటే నాగేశ్వరం అంటారండి. దీనికి అంటే ఇది దేవుడు పెట్టిన పేరుగా మేము దేవుడు చెట్టు పేరుగా మేము ఉప్ప చెట్లు కానీ భావిస్తున్నాము.